ఈనాటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ప్రాంగణంలో పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న వివిధ కంటింజెంట్లను అవిశ్రాంతంగా ప్రాక్టీస్ చేయించి సంసిద్ధపరచడంలో ప్రధాన భూమిక వహించారు. The Chief Secretary of Andhra Pradesh, Sri Neerab Kumar Prasad IAS, has arrived at this premises. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు. Within a short while, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, will arrive at this premises. ఆపద సంభవించిన వేళ నిరుపమాయనమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి వివిధ దళాల కవాతుతో మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్న భరిత దేశభక్తితో పులకరించబోతోంది. While hoisting the national flag, all the spectators are requested to stand up and officers in uniform to salute. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, has arrived at this premises and is being received by Sri Neerab Kumar Prasad IAS, Chief Secretary to Government, Sri C.H. Dwarka Thirumal Rao IPS, Director General of Police, and is introducing senior civil and police officials, Sri S. Suresh Kumar IAS, Principal Secretary to Government, Sri C.H. Srikant IPS, IGP APSP Battalions, Srimati Dr. Gumala Srijana IAS, Collector and District Magistrate, Sri S.V. Rajshekhar Babu IPS. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులంతా లేచి నిల్చోవలసిందిగా, యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. सलामी देगा राष्ट्रीय सैल्यूट सलामी शस्त्र बाजू शस्त्र करेगा बाजू शस्त्र Parade Commander Sri Dheeraj Kunbilli IPS is coming forward to the saluting dais to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కున్బిల్లి ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు.
Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. परेड विश्राम होगा కేవలం ఆంధ్రావనికే కాక యావత్ భారతావనిలోనే పేరెన్నికగన్న పరిపాలనా దక్షులు, విపత్తులే వచ్చినా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో, సంయమనంతో, మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. వినీలాకాశంలో ఆర్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది. కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది. కానీ కొద్ది రోజుల్లోనే శాఖోపశాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది. ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే ధీశాలి, ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు, ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ఆంధ్రావనిని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు, గుడ్లు, మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచే భావి భారత రథసారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సిని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం. విద్యానామ నరస్యరూపమధికం ప్రచన్న గుప్తం ధనమన్నారు. కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రావని తరతరాలు గుర్తుంచుకుంటుంది. Honorable Chief Minister is going to review the parade. This is 2nd Battalion APSP Kurnool contingent. Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion APSP Kurnool contingent ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 3rd Battalion APSP Kakinada contingent. Contingent is commanded by Sri A. Simhadri Naidu, Reserve Inspector. 3rd Battalion APSP కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 11th Battalion APSP Bhakrapet Kadapa contingent. Contingent is commanded by Sri T. Nagasrinivas Rao, Reserve Inspector. 11th Battalion APSP Bhakrapet కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. Honorable Chief Minister is reviewing 16th Battalion APSP Vishakhapatnam contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. This is
APSP Brass Band Contingent and APSP Pipe Band Contingent. Honorable Chief Minister is reviewing NCC Boys Contingent. The contingent is commanded by Master D. Venkana Babu. Honorable Chief Minister is reviewing NCC Girls Contingent. The contingent is commanded by Kumari Sheikh Afreen Neha. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society Contingent. Contingent is commanded by Master B. Sunny. This is Andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society Contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides Contingent. The contingent is commanded by Master P. Venkata Shiva. Honorable Chief Minister is reviewing Youth Red Cross Contingent. Contingent is commanded by Kumari K. Lavanya. Honorable Chief Minister is reviewing AP Ex-Servicemen Contingent. Contingent is commanded by Nayak G. Yalamandarao. పెరేడ్ లో పాల్గొంటున్న వివిధ కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. కారణాలు ఏవైనా వివిధ క్యాన్సర్లు విజృంభిస్తోన్న వేళ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా 25 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తోంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. పేదరిక నిర్మూలన కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను భారీగా పెంచి 4,000 రూపాయలను అందిస్తూ వారి కళ్లల్లో కాంతులు నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. పారదర్శకమైన అనుమతులు లభిస్తే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని దృఢంగా విశ్వసించి ట్రాన్స్పరెంట్ అండ్ లిబరలైజ్డ్ సింగిల్ విండో సిస్టమ్ ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని రగిలిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మాటల్లో కాకుండా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో కూడిన చేతల్లో అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించడానికి కంకణబద్ధమై ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. The entire parade is led by Parade Commander Sri Dheeraj Kunvili IPS, followed by Parade Second in Command Sri PV Hanumantu, Assistant Commandant of 14th Battalion, Anantapuram. The first and foremost contingent in today's Independence Day Parade is the 2nd Battalion APSP Kurnool contingent. Saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. 2nd Battalion APSP Kurnool contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. పెరేడ్ కమాండర్ మరియు 2IC నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 2nd Battalion APSP కర్నూల్ కంటింజెంట్. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police Kakinada contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. 3rd Battalion APSP Kakinada contingent is commanded by
Sri A. Simhadri Naidu, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కమాండర్ శ్రీ ఏ సింహాద్రి నాయుడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes Telangana State Special Police Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. Telangana State Special Police Contingent is commanded by Sri V. Tirupati, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వి తిరుపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Here comes 11th Battalion of Andhra Pradesh Special Police, Bhakrapet, Kadapa Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. 11th Battalion APSP, Bhakrapet, Kadapa Contingent is commanded by Sri T. Nagasrinivasa Rao, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 11th బెటాలియన్ ఏపీఎస్పీ భాక్రపేట్ కంటింజెంట్. Here comes 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakhapatnam Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. 16th Battalion APSP Vishakhapatnam Contingent is commanded by Sri S.V. Ramana, Reserve Inspector. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16th బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. Here comes NCC Boys Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. NCC Boys Contingent is commanded by Master D. Venkanna Babu. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ ఎం వెంకన్న బాబు. Here comes NCC Girls Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. NCC Girls Contingent is commanded by Kumari Sheikh Afreen Neha. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్ కమాండర్ కుమారి షేక్ అఫ్రీన్ నేహా. Here comes Andhra Pradesh Social Welfare Schools Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu. AP Social Welfare Schools Contingent is commanded by Master B. Sunny. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ పాఠశాలల కంటింజెంట్. Here comes Andhra Pradesh Tribal Welfare Residential Educational Institution Society Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu.
AP Tribal Welfare Residential Education Institution Society contingent is commanded by Master Varun Nayak. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలల కంటింజెంట్. Here comes Bharat Scouts and Guides contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Bharat Scouts and Guides contingent is commanded by Master P. Venkata Shiva. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ పి వెంకట శివ. Here comes Youth Red Cross contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Youth Red Cross contingent is commanded by Kumari K. Lavanya. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి కె లావణ్య. Here comes Andhra Pradesh ex-servicemen contingent, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. AP ex-servicemen contingent is commanded by Nayak G. Yelamandarao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు నాయక్ జి ఎలమందరావు. The parade is followed by parade adjutant Sri T. Prabhakar Rao, Reserve Inspector. Here comes APSP brass band contingent with melodious music, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. Brass band contingent is commanded by Sri T.V. Ramana. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ బ్రాస్ బ్యాండ్ కంటింజెంట్. Here comes Andhra Pradesh Special Police Pipe Band contingent, the amalgamation of melodious music and marvelous movements, saluting and honoring today's chief guest and honorable chief minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. మధురమైన పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ శకటం. నేతృత్వం వహిస్తున్న వారు శ్రీ కె వినయ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, విజయవాడ. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర ఎంతో గణనీయం.
ఈ సంవత్సరం జూలై 29 మరియు ఆగస్టు 11వ తేదీల్లో విశాఖపట్నంలోని మెడికవర్ హాస్పిటల్స్ మరియు సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ నందు జరిగిన అగ్ని ప్రమాదాల్లో అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి ఐసీయూలో ఉన్న 15 మంది ప్రాణాలను కాపాడారు. ఆగస్టు 4వ తేదీన కార్బా ఎక్స్ప్రెస్ రైల్ అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు మంటల్ని ఆర్పి పెను ప్రమాదాన్ని తప్పించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 253 కోట్ల రూపాయలతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణకు నడుం బిగించడం జరిగింది. అదిగో వస్తోంది ప్రకృతి వ్యవసాయంతోనే మెరుగైన సుస్థిర భవిష్యత్తు సాధ్యమంటూ ప్రకృతి వ్యవసాయ శాఖ శకటం. ప్రకృతి వ్యవసాయంతో వాతావరణ అత్యయిక స్థితిని అధిగమించవచ్చని, రైతాంగం ఇంట బంగారు పంటతో చిరునవ్వుల సిరులు కురిపించవచ్చని ఈ శకటం చాటి చెబుతోంది. 2016 సంవత్సరంలో ఎంతో దూరదృష్టితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు తగ్గట్టుగా ఖండాంతరాలు దాటిపోయింది. వ్యవసాయ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 అవార్డుతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గ్లోబల్ స్థాయిలో ఖ్యాతి గడించింది. అదిగో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, పాడి రైతు సంతోషమే లక్ష్యమంటూ చాటి చెబుతూ మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. మన రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాత ఒంగోలు మరియు పొంగనూరు ఆవు జాతులకు, నెల్లూరు మాచర్ల గొర్రెలకు మరియు ఆసిల్ జాతి కోళ్లకు పెట్టింది పేరు. 108.19 లక్షల పశువులు, 231.49 లక్షల గొర్రెలు మేకలు, 1078.63 లక్షల కోళ్లతో మన రాష్ట్ర పశు సంపద అభివృద్ధి చెందుతుంది. మన రాష్ట్రంలో 42 లక్షల రైతు కుటుంబాలు పశు పోషణపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తుల్లో దేశంలోనే మొదటి 3 స్థానాల్లో నిలిచేందుకు మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అదిగో వస్తోంది చక్కని చదువులకు చంద్రన్న పాలన. చంద్రన్న పాలనలో చక్కని చదువులు అందించేందుకు మీ ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా, మన చరిత్రను సంస్కృతిని గుర్తించేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి సమర్థవంతంగా ముందుకు వెళుతోంది మన ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంది కూటమి ప్రభుత్వం. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా బడిలో చదివే ప్రతి విద్యార్థికి నేరుగా 15,000 రూపాయలు నగదు అందించే దిశగా తల్లికి వందనం 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్య స్టూడెంట్ కిట్స్ ను అందిస్తోంది. తదితర వినూత్న కార్యక్రమాలతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సారిద్దాం, క్యాన్సర్ రహిత దిశగా పనిచేద్దాం. అదిగో వస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలను మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా గుర్తించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పించడం జరిగింది. ప్రతి ఇంటికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీతో పాటు ప్రసూతి, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ సేవల వంటి అనేక వైద్య సౌకర్యాలు అందించడం జరుగుతోంది. రొమ్ము, గర్భాశయ, ముఖద్వార మరియు నోటి క్యాన్సర్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించే దిశగా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. అదిగో వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పేదలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండేది మన రాష్ట్ర ప్రభుత్వం. అందుకే సూపర్ 6 లాంటి అద్భుతమైన ఆలోచనలతో మహిళల జీవితాల్లో కాంతులు తీసుకురావాలని, వారిని లక్షాధికారులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
ఎన్టీఆర్ భరోసా పింఛన్, స్త్రీనిధి, ఉన్నతి, ఆహార ఉత్పత్తులు, మహిళా మార్ట్ వంటి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం నెలకు కేవలం 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తే ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు అండగా ఉండేందుకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచి అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైనది బాల సంజీవిని. గర్భవతులు, బాలింతల్లో రక్తహీనతను మరియు 6 ఏళ్లలోపు పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. బాల సంజీవని పథకం సమర్థవంతంగా అమలు చేయడానికి 2024-25 సంవత్సరానికి గాను 2,209.55 కోట్లను కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తోంది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అదిగో వస్తోంది రాష్ట్రానికి నూతన శాఖ ఆరంభం, మన పరిశ్రమల శాఖ శకటం. పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లు. దీన్ని ప్రపంచ పెట్టుబడిదారులకు వివరిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులను వన్ స్టాప్ సొల్యూషన్ పద్ధతిలో వివిధ సేవలు అందించడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా నెంబర్ 1 గా నిలిచి తన సత్తా చాటుకుంది. ఫోకస్ సెక్టార్లు, పరిశ్రమల కొరకు అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి రాష్ట్ర విధానాలు సులభంగా వ్యాపారం చేసుకునడానికి వీలుగా సౌలభ్యం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం మన ప్రభుత్వం యొక్క ఆశయం. అదిగో వస్తోంది పేదవారి సొంతింటి కలను నెరవేర్చే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం. మన రాష్ట్రంలో పక్కా ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలెవ్వరూ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇబ్బంది పడకుండా ఆ ఇళ్లను పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటి వరకు ఇంటి స్థలం లేని పేదల గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ప్రజా రాజధాని అమరావతి. ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి శకటం. విధ్వంసపు శిథిలాల నుంచి స్వప్నాల సౌధాలు నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయని చాటి చెప్పేందుకు అంగరంగ వైభవంగా ముస్తాబై వస్తోంది. విభజన తరువాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా చారిత్రక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధాని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిహరు కృషి చేస్తున్నారు. On this enchanting and thrilling and auspicious occasion of Independence Day, today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, is requested to give his valuable message. స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన
జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో 34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు.